కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే కన్యరాశి అవ్వడం జరుగుతుందని చెప్పి మీరు గమనించాలి. కన్యరాశి అధిపతి బుధ భగవానుడు. వీరికి 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన అప్పులు ఇవ్వడం, అప్పులు తెచ్చుకోవడం, అనారోగ్య సమస్యలు, వారు ఏదో అంటున్నారు వీరు ఏదో అంటున్నారు అని చెప్పి మీరు చిన్న చిన్న విషయాలను భూతద్దంలో చూడడం మానేయాలి. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎవరు ఏదన్నా ఎవరు కాదన్నా మీరేంటో మీ మనసుకు తెలుసు. మీరు చేస్తున్న ధర్మ కార్యక్రమాలే మీ విజయానికి సోపానాలని చెప్పి కూడా గమనించాలి. 7వ స్థానంలో శని భగవానుడు జలరాశిలో సంచారం చేయడం వలన ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. నూతనమైన వ్యాపారాలు ప్రారంభించేటువంటి కాల సమయంలో ఒడిదుడుకులు ఏమన్నా వస్తే వాటిని ఎలా తట్టుకోవాలో తెలుసుకోగలగాలి. తల్లిదండ్రులతో, స్నేహితులతో